నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గవర్నర్ అబ్దుల్ నజీర్తో జూలై 27న అంటే నిన్న జగన్ భేటీ అవడంలో విశేషం ఏమీ లేదు. కాకపోతే లిక్కర్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ జూలై 26న హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ ఆఫీసులో సోదాలు చేయడం, ఆ తర్వాతి రోజే జగన్ దంపతులు గవర్నర్ దగ్గర వాలిపోవడమే అసలు ట్విస్ట్. అంతేకాదు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో లేని సమయంలో జగన్ రాజ్భవన్కు వెళ్లడంపై అనేక అనుమానాలు, ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే టీడీపీ నేత వర్ల రామయ్య కూడా జగన్ మాజీ సీఎం హోదాలో గవర్నర్ను కలిశారా, వ్యక్తిగత భేటీనా అని ప్రశ్నించారు. ఇంతకీ జగన్ మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిశారా, లేక ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు, సొంత ప్రయోజనాలు ఉన్నాయా? అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైదా గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. వైసీపీ నాయకులు మసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సార్ రఫీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈవినింగ్ తన సతీమణితో సహా వెళ్ళి గవర్నర్ దంపతులను కలిశారు. అయితే కలిసిన దానికి ఈవెన్ వైసీపీ నుంచి కూడా ఒక డీటెయిల్డ్గా ఏమీ చెప్పలేదు. అలాగని చెప్పేసి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భేటీ కాదు. వారు అంటున్నట్లు ఆయనకి ఈ మధ్యకాలంలో కాస్త ఆరోగ్యం ఏదో కొద్దిగా బాగాలేదని చెప్పేసి గవర్నర్ గారికి పరామర్శించడానికి వెళ్ళొచ్చారని మాత్రమే ముక్తసరిగా వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 1 అవర్ పాటు దాదాపుగా మాట్లాడారు అని అంటున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంటు ఎవరు అడిగినా ఇస్తారు. అయితే జనరల్గా ఎప్పుడన్నా బాగోపోతే ఇంకా మిగిలిన వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరినన్నా కలిసి వెళ్ళొచ్చు. జనరల్గా అలాగే జరుగుతుంటుంది. దంపతులుగా వెళ్ళేది ఏదైనా ఫంక్షన్లకి, లేదంటే ఏదైనా ఒక పండగ ఆ టైపు అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, జనరల్గా వెళ్తుంటారు. మరి ఇప్పుడు భారతి గారు కూడా వెళ్ళటం వెనక అంతకుముందు రోజే భారతీ సిమెంట్స్లో సోదాలు జరిగింది. సిట్ యొక్క దర్యాప్తు చాలా వేగంగా వెళుతోంది. రీసెంట్గా సబ్మిట్ చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఆల్రెడీ ఆయన పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫైనల్ బెనిఫిషరీగా ఒక 2 సార్లు మెన్షన్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత దాదాపుగా 2 వారాల పాటు ప్రతి వారం ఒక 2 రోజులన్నా ఇక్కడ తాడేపల్లికి వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 వారాల పాటు బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి అసలు తాడేపల్లి రాలేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రావటమే డైరెక్ట్గా గవర్నర్ గారిని కలవటం, అలాగే ఒకవేళ ఆయన అరెస్ట్ కూడా ఇన్ఎవిటబుల్ అని అనుకున్న సందర్భంలో ఈ సెక్షన్ 17A ప్రస్తావన ప్రతిసారి వస్తుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్ 17A ప్రకారంగా గవర్నర్ గారి ఆమోదం తీసుకున్నారా, తీసుకోలేదంటే అప్పట్లో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు. మరి దానిలో భాగంగా గవర్నర్ గారి దగ్గరికి ప్రభుత్వం వెళితే ఈ కూటమి ప్రభుత్వం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తులో మరి గవర్నర్ గారి పాత్ర ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ముందుగానే ఒక మారు కలిశారా, లేదంటే ఢిల్లీ పెద్దల ద్వారానే గవర్నర్ గారిని కలిశారా, లేదా గవర్నర్ గారిని కలిసి ఢిల్లీ పెద్దలకు ఏమన్నా రాయబారం పంపిస్తున్నారా అని రకరకాల చర్చ అయితే జరుగుతోంది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వెన్ చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ నాట్ ఇన్ ఇండియా, హూ ఈజ్ ఇన్ ద టూర్ ఆఫ్ సింగపూర్? సురేష్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభసాయం. గవర్నర్ అనేది ఒక వ్యవస్థ అండి. అది ఒక ఆఫీస్ సపరేట్ ఉంటుంది, ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి ఆఫీస్ ముఖ్యమంత్రిది, గవర్నర్ది గవర్నరే. చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నా లేకపోయినా, ఆయన విదేశాలకు వెళ్ళినా గవర్నర్ ఆఫీస్కి ఆయనకేం సంబంధం ఉండదు. గవర్నర్ గారు ఎవరినైనా కలవచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు. దానికి ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది ఫ్యాక్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని 1.5 గంట సేపు మాట్లాడారు.
వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆయన్ని అనుసరించలేదు. ఇద్దరు దంపతులు భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళారని మనం విజువల్స్లో చూసాం. అలాగే పత్రికల్లో కూడా వచ్చింది. జనరల్గా మా పార్టీ నుండి మేము గతంలో ఉన్నటువంటి గవర్నర్ గారి, ఇప్పుడు గవర్నర్ గారి చాలాసార్లు కలిసాం. మా ముఖ్యమంత్రి కూడా కలిశారు, మంత్రులు కలిశారు, పార్టీ బృందాలు కూడా కలిసాయి. బయట మీడియా ఉంటుంది, ఇక్కడికి అది ఏ గవర్నర్ ఆఫీస్ ముందైనా సరే మీడియా ఉంటుంది. ఏ అంశం మీద కలిశారు, మీరేం చెప్పారు, గవర్నర్ గారు ఏమన్నారు చెప్పండి, ప్రజలకి తెలియాలి కదా అని చెప్పి ఉద్దేశంతో మీడియా వాళ్ళు అడుగుతారు. మా పార్టీ వాళ్ళే కాదు, ఎవరు గవర్నర్ని కలిసినా, కాంగ్రెస్ వాళ్ళు కలిసినా, షర్మిల గారు కూడా ఒక రోజు కలిశారు కొంతమంది నాయకులను వెంట పెట్టుకుని. అలా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కలుస్తుంటారు, అందరు కలుస్తుంటారు. బయటకు వచ్చి ఏ అంశాలు ప్రాతిపదికన కలిసాం, ఏం చెప్పారని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు కూడా గవర్నర్ని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా, హోంమంత్రిని కలిసినా, ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం అది ఒక కార్బన్ కాపీ ఒకటి ప్రింట్ తీసి ఈ ప్రత్యేక హోదా, ఈ విషయాల మీద మాట్లాడటానికి కలిశారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు గవర్నర్ కలిస్తే వైసీపీ కార్యాలయం ఆయన యోగక్షేమాల గురించి తెలుసుకోవటానికి హుటాహుటిన బెంగళూరు నుంచి దిగటంతోనే వెళ్ళి కలుసుకున్నారని చెప్పి తెలియజేశారు. నాకు తెలిసి గవర్నర్ గారి ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం లేదు. నిన్న మొన్న ఆయన ఏదో యూనివర్సిటీలో ఆయన ఛాన్సలర్గా కార్యక్రమంలో కూడా తిరిగాడు. చాలా తిరుపతి కూడా వెళ్ళినట్టున్నాడు గవర్నర్ గారు. గవర్నర్ గారి ఆరోగ్యం చాలా బాగుంది, చాలా గట్టిగా ఉన్నాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నుండి హుటాహుటిన గవర్నర్ గారిని పలకరించడానికి వెళ్ళేంత అనారోగ్యంగా గవర్నర్ లేడు. అయితే ఇక్కడ ఎవరికి అనారోగ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనారోగ్యం. ఆయనకి ఫ్రస్ట్రేషన్, ఆయనకి బీపీ పెరిగి, అది తీర్చుకోవటానికి గవర్నర్ని కలవటం తప్పితే వేరే మార్గం లేదనే పద్ధతిలో ఆయన వెళ్ళాడు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తాడు, ఎందుకు కలుస్తాడు అనేది జగం ఎరిగిన సత్యం. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని 30 సార్లు కలిసిన, అమిత్ షాని 40 సార్లు కలిసిన, ఆయన కేసుల గురించే తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి కలిసింది లేదు. రాష్ట్రానికి ఏదో ఒకటి తెచ్చింది కూడా లేదు. ఒక పరిశ్రమ కానీ, ఇప్పుడు మనకి కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది. మనకి 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డిఫెన్స్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులు లేదు. సరే, మా ప్రభుత్వం తెచ్చిందనుకోండి, కంటోన్మెంట్ ఏరియా అమరావతిలో కేటాయిస్తున్నాం. రాయలసీమలో డిఫెన్స్ పరికరాల ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తాం. కనీసం అలాంటిది ఏమీ అడిగినటువంటి పాపాన పోలేదు. సింగపూర్కి విమానాలు ఇవ్వండి, లేకపోతే మా ఈ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని విమానాలు, అలా కూడా ఏమి అడిగినటువంటి ఇది లేదు. నాకెందుకు ఏది ఏమైతే అనేటువంటి పద్ధతిలో ఆయనకి కేసులు, ఆయనకి సంబంధించినటువంటి ఆదాయం తప్పితే ఆయన రాష్ట్ర ప్రయోజనాలని ఎక్కడ కూడా కేంద్రం దగ్గర చెప్పినటువంటిది లేదు. చెప్పినట్టుగా కూడా ఆయన మనకి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వెళ్ళినా ఆ ప్రింట్ ఒకటి తీసి పత్రికలకు ఇవ్వటం తప్పితే అదే ప్రింట్ మ్యాటర్, అదే సీరియల్ కూడా మారదు. ఏది పాయింట్లు 12, 14 పెట్టేవాళ్ళు, అది ఎడిటో తీసి ఇలాగ ఇచ్చేసేవాళ్ళు. ఇవాళ ఆయన ఎందుకు కలిసేవాడంటే అందరూ చెప్పుకుంటున్నటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A అనేటువంటి అంశం ఒకటి వచ్చింది. 17A అంటే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలనేది ఆ 17A నిబంధన. అది తీసుకోలేదని చెప్పి మా లాయర్లు గట్టిగా వాదించారు. అది సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఇంతవరకు దాని మీద తీర్పు రాలా. ఎందుకంటే మేమే
గవర్నర్ నిర్ణయం గవర్నర్ పర్మిషన్ తీసుకుని చేయాలనేది మా వాదన. వాళ్ళ వాదన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ 17A 2080లో వచ్చింది కాబట్టి ఇది 80కి ముందు ఉన్నటువంటి కేసు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు వాదించారు. ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జీలు ఇద్దరు తలా ఒక అభిప్రాయం చెప్పారు. అది ఇంతవరకు ఫైనలైజ్ కాల. కానీ ఇక్కడ ఈ మద్యం కేసులో రోజు రోజుకి అది చాలా వేగంగా ముఖ్యమైన వాళ్ళందరినీ దాటుకొని తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరగా ఒక అడుగో లేకపోతే ఓ 100 గజాల దూరానికో వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఈ 17A ప్రకారంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ గారికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఎవరినైనా సరే గతంలో మంత్రి లేదా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది పరిశీలించి దాని మీద ఆయన ఓకే చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఆధారాలు పరిపుష్టంగా ఉన్నప్పటికీ కూడా గవర్నర్ గారు నేను ఒప్పుకోను అని రాయటానికి లేదు. ఆధారాలు లేకపోతే ఇది ఆధారాలు లేవు ఈ కేసులు అని చెప్పి రాయగలడు తప్పితే ప్రస్ఫుటమైనటువంటి ఆధారాలు చూపించిన ఇంకొకటి ఇక్కడ రఫీ గారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అబ్దుల్ నజీర్ గారు ప్రస్తుతం గవర్నర్ అయినా ఆయన గతంలో ఆయన జడ్జి మాజీ జస్టిస్ ఆయన జడ్జి అయినా కాబట్టి బాబ్రీ మసీద్ కేసులో ఆయన 7 జడ్జీల్లో ఆయన ఒకడు. దానికి బాబ్రీ మసీద్ కూల్చివేయడానికి దానికి ఆధారాలు లేవని కొట్టేసిన కేసులో ఆయన కూడా ఒక జడ్జి. నాకు తెలుసు ఆ విషయాలన్నీ నాకు తెలుసు సురేష్ గారు. అబ్దుల్ నజీర్ గారు ఎక్కడి నుంచి వారి కర్ణాటక. నేను జస్ట్ గుర్తు చేస్తున్నా మీకు తెలుసని తెలుసు నాకు ఐడియా ఉంది. ఇక్కడ ఒకవేళ కేసు మెరిట్స్ తీసుకోవడానికి మిగిలిన వాళ్ళకిలాగా ఆయనకి అంత టైం పట్టదు, అంత దాని గురించి పెద్దగా దానికి గవర్నర్ గిరి చేయటానికి సుప్రీంకోర్టు జడ్జియే ఉండవలసిన అవసరంలా. ఏమీ చదువురాని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కూడా గవర్నర్గా వేస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ టీము స్టడీ చేసి ఇలా రాయాలండి ఇలా చెప్పాలని చెప్పుద్ది. అదేం పెద్ద అవసరమే లేదు దానికి. స్వతహాగా ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఎక్కడ కూడా నెట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ నేను సేకరించను. నేను స్వయంగా నాకున్నటువంటి మెమరీ పవర్తోనే నేను డిబేట్లు చేస్తా. కాబట్టి ఒక్కొక్కటి ఒక పద్ధతి ఉంటుంది. గవర్నర్ గారికి ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయితే ఇంకొంచెం స్వయంగా ఆయనే నిర్ణయించుకుంటాడు. మిగతా గవర్నర్కి లీగల్ టీము ఇక్కడ 17A రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ముందు ఆ ఫైల్ ఆయనకి పంపిస్తారు. గవర్నర్ గారు దాన్ని చదివి ఆ ఆధారాలు ఎవిడెన్స్ అన్ని కూడా చూసి ఉంటే ఆయన ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. సంతకం పెట్టకుండా ఆయన రిజెక్ట్ చేయడానికి లేదు. మీరు చూశారు కదా, తమిళనాడులో గవర్నర్ రవి అనేటువంటి ఆయన 10 చట్టాలు 3 సంవత్సరాలు ఆయన ఆమోదించకుండా పెడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని 3 నెలలు దాటి గవర్నర్ గనక రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలు తీర్మానాలు చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అయ్యి అమల్లోకి వచ్చినట్టే అని చెప్తే గవర్నరు రాష్ట్రపతి సంతకాలు లేకుండానే 10 చట్టాలు తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దాని మీద రాష్ట్రపతి గారు గవర్నర్కి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు ఆమెకు ఉన్నటువంటి అధికారం మీద. మాకు టైము నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అని చెప్పి రాశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు 3 ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆ ప్యానెల్ అది ఏం చెప్పిందంటే దీని మీద కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అది అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నరు జగన్మోహన్ రెడ్డి గారు అరిసి గీపెట్టినా, ఆయన దగ్గర ఏమైనా చేసినా, ఆయన కన్నీళ్లు కార్చినా, ఆయన ఏమైనా మభ్యపెట్టినా, ఏది చెప్పినా సరే గవర్నర్ గారు
ఆ ఫైల్ని ఇది 17A వర్తిస్తుందా లేదా, ఈ కేసులో ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని మీద సంతకం పెట్టడం జరుగుతుంది. నాకు Right. తెలిసి నిన్న ఈ మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ మీద జరుగుతున్నటువంటి చర్చల్ని నేను గమనించినప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన బయలుదేరి తన సతీమణితో లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం గవర్నర్ గారితో 1.5 గంట సేపు మంతనాలు జరిగిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ హుషారు కనిపించలేదు. దిగాలుగా వచ్చాడు అనేది నిన్న ఆయన ఏదో ప్రశ్నలతో మాట్లాడేది లేదు కదా. ఇక వాళ్ళు గమనించింది ఏంటంటే దిగాలుగా వచ్చాడు, గవర్నర్ గారు నేనేం చేయలేను, దీంట్లో నాకేమి అంత నిర్ణయించే అధికారం ఉండదు, యాజ్ పర్ ఎవిడెన్స్, యాజ్ పర్ లా, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఫైల్ నేను దాన్ని యాక్ట్ చేయవలసిందే అనేటువంటి చెప్పుకుంటాడని బయట ఉన్నటువంటి వాళ్ళు ఫీల్ అయినట్టుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మొన్న కదా ఆయన కలిశాడు, నిన్న 20 వాళ్ళు 21. కాబట్టి అది ఎప్పుడు ఆ ఫైలు 17A మరి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుండి వచ్చిన తర్వాత మరి దాన్ని స్టడీ చేసి పంపిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే భారతీ సిమెంట్స్ లో సోదాలు జరిగాయో ఆ గోవిందప్ప వ్యవహారం అంతా కూడా కుప్పి లాగారో ఇప్పటికే చాలా ఎవిడెన్సెస్ సిట్టు సేకరించింది, బాగా పనిచేసింది. సిట్టు సిబిఐ కంటే బాగా పనిచేసింది. సిబిఐ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆ భారతదేశంలో ఇంత చెత్త వ్యవస్థ సిబిఐ మారిపోయిందా? ఇంత చెత్త వ్యవస్థగా 12 సంవత్సరాలు కూడా కేసుని కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేకపోయిందా? వివేకానంద రెడ్డి కేసుని కూడా సిబిఐ ఏమీ చేయలేకపోయింది అనేటువంటి ఒక అప్రతిష్టని మూటగట్టుకున్నటువంటి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాలు కూడా తిరిగి పక్కడబందీగా ఈ కేసుని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళన, ఆయన బ్లడ్ ప్రెషర్ పెరిగిందనేదే మనకు తెలుసున్నటువంటి విషయం. ఓకే రఫీ గారు, మొత్తానికి అయితే చివరిలో సిబిఐ కూడా ఒక చొరకేశారు అనమాట. మీరేసేదే ఉంది, ఆల్రెడీ సుప్రీంకోర్టే ఎప్పుడో అంది సిబిఐని, యూ వాంట్ టు బి ఏ ప్యారెట్ ఇన్ ద కేజ్ అని, పంజరంలో చిలకలాగానే ఉంటారా అని చెప్పేసి. సో ఇదేం కొత్త కాదు. మీరు చెప్పినట్లుగా సిబిఐ కేసులు ఏ రకంగా మూలపడుతుందని చూస్తూనే ఉన్నాం. రైట్, మసూదన్ రెడ్డి గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లండన్లో ఉన్నారు. పర్యటన అంటే ఆయన పర్సనల్ టూర్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు సింగపూర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక పక్కన సిట్ ఆల్మోస్ట్ ఆయన పాత్ర కూడా ఉంది, ఫైనల్ బెనిఫిషరీ అని చెప్పేసి ఆయన పేరుని 2 చోట్ల ప్రస్తావించిన క్రమంలో, అదే రోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగిన క్రమంలో, సో ఆయన అరెస్ట్ కూడా ఇన్ఎవిటబుల్ అని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి కలిసాము, అది కూడా సతీ సమేతంగా అని అంటూ ఎంతవరకు జస్టిఫై చేసుకోగలరు? రెండోది, మామూలుగానే కాస్త కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఆ వాతావరణం కనబడటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారిని ఫైనల్ రిజార్ట్ అంటారు కదా, ఇక చివరి ప్రయత్నంగా కలిశారని చెప్పేసి వస్తున్న వార్తల్లో మీరెంతవరకు వాస్తవం ఉందని అనుకుంటున్నారు? సురేష్ గారు, ముందుగా మీకు, ఛానల్లోని పెద్దలకి, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవడం అనేటువంటిది నాకు తెలిసినంత పెద్ద చర్చనీయాంశం కాదు అనేటువంటిది నా వాదన. గవర్నర్ అనేటువంటి వారు మన రాష్ట్రంలో ప్రథమ పౌరులు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి. కలిశాడు,
ఇది నిజంగా ఒక రాజకీయమైనటువంటి అంశమే అయితే ఎవరు కూడా సతీమణిని, ఆయన భార్య గారిని, భారతమ్మ గారిని తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉండదు. పక్కన ఉన్నటువంటి ఒక నలుగురు నాయకులను, 5 మంది నాయకులను తీసుకొని పోయి గవర్నర్ గారు కలిసి ఒక రెఫరెండం రాసుకొని ఏ విధంగా మనం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది రాసుకొని పోయి ఇచ్చేసి దాని ఫోటోలు తీసుకొని దాన్ని బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి హావభావాలు తెలియదు. ఎందుకంటే ఆయన పోయేటప్పుడు హావం ఎట్టుంది, వచ్చేటప్పుడు భావం ఎట్టుంది అనేటువంటిది ఈ యొక్క తెలుగుదేశం నాయకులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉన్నటువంటి తోక పత్రికలు, ఎల్లో మీడియాకి కానీ బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు. ఆయన ఏడుస్తా వచ్చినాడు, నవ్వుతా వచ్చినాడు అని చెప్పినటువంటి భావంతో ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా నటించడం తెలియదు. టీవీ ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు ఎత్తుడు పెట్టి ఏడ్చారు చూడండి, ఆ విధంగా యాదవ్ తెలియదు. 16 నెలలు జైల్లో పెట్టినా, అక్రమ అరెస్టులు పెట్టినా, ఎన్నో కేసులు పెట్టినా, హరాస్ చేసిన, కుటుంబాన్ని హింసించిన, సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా, ప్రపంచంలోని ఒక 10వ స్థానం లోపల ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి మహిళ, కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టుకున్నాడు. పెట్టినా కానీ ఎక్కడ కూడా చిక్కు చెదురున్నటువంటి ధైర్యం, ముఖంలో కనిపించినటువంటి సుస్పష్టమైనటువంటి కనిపిస్తున్నటువంటి నవ్వుతో ఆయన బయట వచ్చాడే కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు మాదిరిగా ఎక్కువ పెట్టి ఏడ్చి హావభావాలను చూపించినటువంటి సంస్కారహీనుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అందులోనూ ఇప్పుడు అన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు అంటూ ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే, మేము చేసే సంసారం, మీరు చేసే వ్యభిచారం. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే సెంట్రల్ లో పోయేటువంటి 10 సార్లు 20 సార్లు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని గెలిచినా, రాష్ట్రపతిని గెలిచినా, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గెలిచినా, తన కేసుల కోసం, తన స్వలాభం కోసం, కేసుల్లో ఉన్నటువంటి ఆంతర్యాల కోసం మాట్లాడడం కోసం వెళ్ళాడే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా కలిసినటువంటి దాఖలు లేవనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం కేసుల్లో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు చెప్పే మాదిరిగా కేసులు లేవంటారా? 17 కేసుల్లో 18 కేసుల్లో ఈ రోజు బెయిల్లో ఉన్నటువంటి స్టే తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అంత నీతివంతుడా? ఓటుకు నేటి చేసింది సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజల్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మై పీపుల్స్ బ్రీఫ్డ్ మీ అని చెప్పని తన అనుగా సహచరులని కొంతమందిని 50 కోట్ల రూపాయలు ఎరవేసి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కొన్ని అసలు భక్తమైన జరుపుకునేటువంటి చంద్రబాబు నాయుడు నీతివంతుడు, జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయి, అందువల్ల జగన్మోహన్ రెడ్డి పోయి సెంట్రల్ లో కలిసినా సరే, స్టేట్ లో ఎవరైనా కలిసినా సరే తన కేసుల కోసం పోతుంది. ఒకటి చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా సాక్షాత్తు ఒక స్టేజ్ పైన చెప్పాడు, మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో చెప్పాడు, మాకు మీకు ఎటువంటి సంబంధాలు లేవండి, మాకు మీకు ఎటువంటి విరోధాలు లేవు, మాకు మీకు ఎటువంటి చుట్టదృత్యాలు వైవిధ్యాలు ఏమీ లేవు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం మీతో మేము ఉంటున్నాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మీది వేరే పార్టీ కావచ్చు, మాది వేరే పార్టీ కావచ్చు అని చెప్పని ఎంత హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఒక చంద్రబాబు నాయుడు మీడియాకి, ఈ యొక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇవన్నీ పత్రికలకి ఒకటే వాళ్ళకి గుర్తొచ్చేది, చంద్రబాబు నాయుడికి మోడీకి గారు మంచి సంబంధాలు ఉండి చంద్రబాబు నాయుడు మోడీ ఒకటిగా ఉంటే, మోడీ గారు ఆయన చాలా పెద్ద మనిషి, మోడీ గారు నమ్మకాలు చేస్తారు, మోడీ గారు పెద్ద మనిషి లేరు, మోడీ గారు సాక్షాత్ దేవుడు, ఆయన ఎంతో మంచి ఉన్నతమైన రాజకీయ నాయకుడు, ఆయనే భారతదేశానికి ఆధారం. ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా భారతదేశం బతుకుంటే మోడీనే దానికి కారణం అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి మోడీకి గాన సంబంధం అనేది విడిపోయి చంద్రబాబు నాయుడు మోడీని ఏమన్నారంటే ఈ పత్రికలన్నీ రాస్తాయి. ఏంటి, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి, మోడీ గారి కుటుంబాన్ని చూసేటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని నేను చూస్తాడు, దేశాన్ని నేను చూస్తాడు, చంద్రబాబు మోడీ ఒక వేస్ట్, మోడీ ఎందుకు పనికిరాని వ్యక్తి, అతని వల్లే భారతదేశం నాశనం అయిపోయింది, మన దేశానికి పెట్టినటువంటి పీడ, కర్మ, ఎదవ, ముండమోపి అది ఇదని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు పరిస్థితి. చంద్రబాబు నాయుడికి బాగుండేటువంటి మనుషుల గురించి ఆ టైంలో ఒక మనిషి గురించి అదే రాస్తారు. చంద్రబాబు నాయుడికి విరోధం వస్తే అదే మనిషిని, సాక్షాత్తు అదే మనిషిని ఏ విధంగా ఎంత అవమానకరంగా చిత్రీకరిస్తారంటే అంత అవమానకరంగా చిత్రీకరిస్తారు. వీటిల్లో మనం కొత్తగా చూడాల్సిన అంశమే లేదు. అటువంటిది
జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది పెద్ద సమస్యగా పెద్ద ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటిది నా వాదన. ప్యూర్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీంట్లో విషయాలు చూస్తున్నారు, వాళ్ళ భార్య భర్త కుటుంబ సమేతంగా పోయి వాళ్ళు పరామర్శించారు. ప్రథమ పౌరుని పరామర్శించడంలో కూడా తప్పుని కనిపెట్టడంలో మన పక్ష మీడియా ఉన్నటువంటి అత్యుత్సాహం ఇక వేరే ఈ ప్రపంచంలో ఏ మీడియాకి లేదనేటువంటిది అందరికీ సుస్పష్టం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. చూడండి, రోజు అబద్ధాలు రోత సాక్షి మీరు కాస్త గమనించుకొని మాట్లాడారు. రోత ఛానల్ దాని గురించి కూడా చెప్పండి. మీ సాక్షి రోత పేపర్ ఉంది కదా, నీళ్ళు మీడియా, కూలి మీడియా, అది కూడా ఏం రాస్తుందో చెప్పండి అయ్యా. మీరేదో బాగా రాస్తున్నారు, మిగతా రాయట్లేదని చెప్పొద్దు. మీరు చేసే సంసారం ఇంకోటి చేసే వ్యభిచారమా? తెలుగుదేశం నాయకుడికి అవకాశం చెప్తారు. మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నర్ని కలవటం, రాష్ట్రపతిని కలవచ్చు, ప్రధానమంత్రిని కలవచ్చు, కేంద్ర మంత్రులను కలవచ్చు, అవన్నీ కూడా సహజంగా జరిగేవే. కానీ ఇక్కడ పాయింట్ ఎక్కడొస్తుందంటే సమస్యలా కలిసిన తర్వాత బయటకు వచ్చి అక్కడున్న మీడియాని అడ్రస్ చేస్తూ మినిమంగా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పర్పస్ మీద వచ్చారు, ఏం మాట్లాడారు, రాష్ట్ర ప్రయోజనాల గురించా లేదంటే ప్రజల యొక్క సమస్యల గురించా ఏం మాట్లాడారు, వారు ఎలా స్పందించారు అనేది బ్రీఫ్గా 2 ముక్కలు మాట్లాడినా సరిపోతుంది. కానీ అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది చూడలేదు, ఆయనకు అలవాటు కూడా లేదు అనేది కదా అందరూ గమనించింది. దాని మూలంగా వచ్చేటప్పుడు విమర్శలే తప్ప ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని కలిసి ఎందుకు కలిసామనేది చెప్పకపోవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ అనేక సార్లు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ప్రతిసారి ఒక విగ్రహం ఇచ్చి వెళ్ళిన ప్రతిసారి అవి అయితే బాగా ఇది బయటికి రిలీజ్ చేస్తారు. కానీ 10 నిమిషాలు మాట్లాడినా, గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపమే అది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపమే అది. అట్లా కుదరదు, అట్లా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అఫీషియల్ టూర్ అయినప్పుడు, అది అఫీషియల్ విజిట్ అయినప్పుడు ఏది చేయకుండా వంద చేశారని చెప్పుకోవడం చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. ఇది ఇక్కడ ప్లస్ మైనస్ కాదు, ఇది అదొక ఆనవాయితీ, దట్స్ ఎ రిచువల్. ఎనీబడీ హాస్ టు ఫాలో. బాధ్యత కూడా అది. 100 చేసి ఒకటి కూడా చెప్పుకోలేనటువంటి, చెప్పుకోవడం సమస్య కాదు ఇక్కడ చెప్పుకోవడం అది కాదు సార్, అది కాదు. నేను అసలు భేటీకి సంబంధించిన అంశాలు, ఆ భేటీకి సంబంధించిన అంశాలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. భేటీ అనేది ప్యూర్ గా ఆయన పర్సనల్ భేటీ అనేది ప్యూర్ గా ఆయన కుటుంబ సమేతంగా పరామర్శ, దీంతో ఆయన కుటుంబ సమేతంగా తప్పేం లేదు. అయితే ఏంటంటే 14 నెలల్లో కరెక్ట్ గా సిట్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆయన పేరు రెండు సార్లు ప్రస్తావించిన తర్వాత ఫైనల్ బెనిఫిషరీ ఆయన అని చెప్పేసి ప్రాథమికంగా దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత కలవటంనే ఇక్కడ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అంతే తప్ప కలవటం అదేం తప్పు కాదు. ఇంకోటి పర్సనల్ కాబట్టి దాని గురించి బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు, అదేం కంపల్సరీ కాదు. ఏది ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ విజిట్. నేను మిమ్మల్ని మీ ద్వారా తెలుగుదేశం నాయకులు సూటిగా ప్రశ్నిస్తారు సార్. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సిట్ చేసేటువంటి అరాచకాల పైన, సిట్ చేసినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ ని ఆపడానికి గవర్నర్ కలిస్తే ఆపుతుందా? నేను చెప్తున్నా ఆ కేసులో 17A ద్వారా మీరు నన్ను అరెస్ట్ చేయకుండా ఆ ఫైల్ పక్కన పెట్టండి, నన్ను రక్షించండి ఈ యొక్క మేనిఫెస్టోని గవర్నర్ కలిసిన వల్ల ఆగుతుందని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు చెప్పండి సమాధానం. ఆగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఆగుతుంది. మీకే కాదు, నాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. గవర్నర్ గెలిచినంత మాత్రాన చంద్రబాబు నాయుడు అసినటువంటి స్క్రిప్ట్ ఆగదు. అసలు లిక్కర్ స్కామే లేదు,
లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఎవిడెన్స్ లేదా? అరెస్ట్ చేస్తున్నారు. ఇది లేదా? వాంటెడ్గా లిక్కర్ స్కామ్ లేదా? కోసం లిక్కర్ స్కామ్ అరెస్ట్ లేదా? చేసినటువంటి అరెస్టులు ఈ గవర్నర్ కలిసిన ప్రధానమంత్రి కలిసిన రాష్ట్రపతి కలిసిన అరెస్ట్ రాదు. జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ స్వర్ణాక్షరాలతో చంద్రబాబు నాయుడు గారు లిఖించినటువంటి ఒక గ్రంథం అది, ఆ గ్రంథాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని గవర్నర్ని కలిసినా ఉంటే, రాష్ట్రపతిని కలిసినా ఉంటే, ఎవరిని కలిసినా సరే ఆగదు. ఇటువంటిది మనకు తెలుసు, మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి లిక్కర్ స్కామ్ లో మొన్న అరెస్ట్ చేయడం లిక్కర్ స్కామ్ అనేది ఒక విద్య. సిట్ సబ్మిట్ చేసి 305 పేజీలది చంద్రబాబు నాయుడు గారు లిఖించిన ఒక గ్రంథం అంటారు, అంతే కదా? మీ ద్వారా మీడియాని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఈ సిట్ అధికారులని ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. సిట్ అధికారులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ లిక్కర్ సేవలో వచ్చినటువంటి డబ్బు మనము అంతా కలెక్ట్ చేసి ఈ యొక్క ఎలక్షన్ లో పంచిపెట్టారు రాష్ట్రం. 305 పేజీల్లో ఒక పేజీలో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? సిట్ ఈ విధంగా లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ ఎర్ర చూపి డబ్బులు పంచి ఓట్లు అడుక్కున్నటువంటి పరిస్థితి అనేటువంటిది సిట్ అధికారులు డిసైడ్ చేసినటువంటి ఫ్యాక్టర్. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచినప్పుడు డబ్బులు తీసుకున్నటువంటి స్థితిగా ఎవరికి వెళ్తాయి? జగన్మోహన్ రెడ్డికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ద్వారా మనం ప్రజలందరికీ పరిచయం. ప్రజలందరికీ కూడా 5 కోట్ల మంది ఆందోళన కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత సిట్ అధికారులకు ఉందా లేదా? ఇది డబ్బు పంచినటువంటి ఈ యొక్క డబ్బు పంచినటువంటి సంస్కృతిలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? మరి నిష్పక్షపాతంగా మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు మొత్తం లిక్కర్ స్కామ్ మొత్తం డబ్బు కూడా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారనేది కాదు, కొంత మాత్రమే, చాలా చిన్న పోర్షన్ మాత్రమే ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టారు అనేది మాత్రమే. దాంట్లో కూడా పెట్టారు సార్. నేను డబ్బు తీసుకున్నా, మా కుటుంబం కూడా డబ్బు తీసుకుంటుంది అంటారు కదా. కొంత అంటే ఏదో పార్టీ తీసుకుంటారు, మా ఊళ్ళో తీసుకున్నారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో పెట్టారు కదా. సిట్ ఎక్కడ విచారణ చేసింది? ఎక్కడ విచారించింది? ఏ నియోజకవర్గంలో విచారించింది? ఏ మండలంలో విచారించింది? విచారించి అయ్యి నిర్ణయం తీసుకున్నది. ఆ మండలంలో నోటీసులు ఇవ్వాలి కదా. అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. ఎలక్షన్స్ టైంలో ఒక ట్రక్ 8.5 కోట్ల రూపాయలతో పట్టుబడినటువంటి ట్రక్ కు సంబంధించిన సీజ్ చేసినప్పుడు వినండి సార్, దాన్ని ఫాలో అవుతున్నటువంటి వెహికల్ తుడాక్ వెహికల్ అది. ఆ తుడాక్ అప్పుడు చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు. రెండో వినండి, దానిలో చెవిరెడ్డి గారి గన్మ్యాన్ అలాగే ఆ డ్రైవరు ఉంటే వారి ఫోన్ రికార్డులు కూడా బయటికి తీశారు. అన్ని ఉన్నాయిలేండి సార్. లేదంటే ఇప్పుడు అంటే నేననేది అంటే ఆ చార్ట్ షీట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో డబ్బులు ప్రజలు పంచిపెట్టారు. మీరు ప్రజలు నోటీసులు అంటున్నా, నేనే ఒప్పుకుంటున్నా. లిక్కర్ స్కామ్ జరిగింది సార్. లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ తీసుకుని ప్రజలు పంచిపెట్టారు. తుడా చైర్మన్ పంచిపెట్టారు. ఏ నియోజకవర్గంలో పంచిపెట్టారు? ప్రజలు నోటీసులు అంటున్నా. ఇవ్వండి నోటీసులు. సిట్ గెలిపెట్టింది కదా. మరి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగాయని ఇప్పుడు డిక్లేర్ చేసింది. నేను ఒప్పుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా సిట్ విజయం. ఈ యొక్క లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ ఎలక్షన్ లో పంచిపెట్టారు. కాబట్టి అంతిమంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి ఈ యొక్క అక్రమ మనీ ప్రజలకు అంతా కూడా చేరింది. ప్రజలు ఒక్కరికి నోటీసులు ఇవ్వలేకున్నా ఎలక్షన్ లేకున్నా. సార్ మీ లాజిక్ ఇక్కడ అప్లై కాదులేండి సార్. ఒక్క నిమిషం కావాలండి. ఓకే సరే సార్, ఓకే. అది లీగల్ సిస్టమ్, లీగల్ టీంలు అవి చూసుకుంటాయి, ఆ దర్యాప్తు సంస్థలు చూస్తాయి. రెండు ఆల్రెడీ నేను చెప్పాను, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ ది మనీనే. రెండోది అది ఎంక్వైరీ చేశారా?
మీరు చెప్పినట్టుగా ఆ వెసులుబాటు ఉంటే కనుక ఆ కోణంలో కూడా ప్రశ్నిద్దాం. నిజంగా ఆ కోణం ఉందని నేను అనుకోవటం లేదు, ఉండదు కూడా. అది అసలు సంబంధం లేనటువంటి విషయం. ప్రజలకు నోటీసులు ఇవ్వడం ఏంటి సార్? ఎవరన్నా అవుతారు? ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. టైం అయిపోతుంది, మొత్తం మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆగండి, ఇక్కడ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం. మీ క్వశ్చన్ అర్థమైంది. ఇంకా ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ వ్యూస్లో కూడా మీ దాన్ని కూడా అడ్రస్ చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. సైదా గారు ఇక్కడ చివరిలో ఒక వింత డిమాండ్ చేశారు. అంటే నాకు అనిపిస్తుంది, మీరు మీ ఒపీనియన్ చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్స్లో డబ్బులు తీసుకున్నారు కూడా వాళ్ళు కూడా స్కామ్లో పాత్రధారులు కదా, వాళ్ళకి కూడా నోటీసులు అంటున్నారు. నాకు అది ఏ లాజిక్ నాకు అర్థం కాలేదు. పక్కన పెడితే షర్మిల గారు మొదటి నుంచి పదే అనే మాట, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పేసి. అంటే జగన్ గారు కూడా ఉన్నారు, మధ్యలో ఉన్నారు, అటు బాబుకి పవన్కి మధ్యలో. సో మరి ఆ ఈక్వేషనే కరెక్ట్ అయితే మళ్ళీ ప్రత్యేకంగా నజీర్ గారిని కలవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద విజిట్ అయితే ఈ సిట్ రిపోర్టు దాని గురించి మాట్లాడారు అన్నదే కనుక నిజమైతే, లేదు ఆయన్ని పర్సనల్ కలిశారు, ఆయన హెల్త్ గురించి వాకప్ చేయడానికంటే అది వేరే విషయం. అంటే బయటకు వస్తున్నటువంటి అనేక రకాల వాదనల ప్రకారంగా అయితే నిజంగా ఆ పరిస్థితి అయితే కనుక ప్రత్యేకంగా ఇప్పుడు కలవాల్సిన అవసరం ఉంది. అంటే గవర్నర్కి ఇక్కడ ఇంకొక సమయం, ఇప్పుడు గవర్నర్ గారిని అని ఎవరేమనుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నియమించేది, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమిస్తారు, అదే చూస్తున్నాము. అలాగని అందరు గవర్నర్లు అలాగే ఉంటారని ఏం లేదు, అలాగే ఉండాలని రూల్ కూడా లేదు. కొంతమంది బీజేపీలో పనిచేసిన వాళ్ళు గవర్నర్లుగా ఉన్నప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు తెలంగాణలో చూసాం, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో కూడా చూస్తున్నాము. కానీ ఇప్పుడు వరకు అబ్దుల్ నజీర్ గారికి అసలు అటువంటి ఒక్క మరక కూడా లేదు. రెండు ఆయన ఎక్స్ జడ్జ్ అయినా, ఇకపోతే ఎంత కాదనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్తో ఆయనకి అలాగే రాష్ట్రపతి గారితో ఇది ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఏమన్నా లైజనింగ్ చేయడానికి ఏమన్నా కలిసారా అనే అనుమానాలను మీరు ఎలాగో ఇది చేస్తారు, జస్టిఫై చేస్తారు? సురేష్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు, వివిధ పత్రికల్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, సిటీ 24/7 వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా గవర్నర్ దంపతులతోటి మన రాష్ట్రానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతి గారితో కలిసి 28వ తేదీన అంటే నిన్నటి రోజు కలిసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఎందుకు కలిశాడు, ఇది అధికార పక్షంగా కలవటమా లేకపోతే వ్యక్తిగతంగా కలవటమా అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తాము. ప్రధానంగా 27వ తారీఖు ఆదివారం సిట్ అధికారులు భారతీయ సిమెంట్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించిన తర్వాత మరుసటి రోజే అంటే 28వ తారీఖునే బెంగళూరు నుంచి హుటాహుటిన బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంటికి కూడా వెళ్లకుండా గవర్నర్ గారిని కలిశారంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్ అనేది కనిపిస్తూ ఉంది, అనుమానాలు కావిస్తుంది. ఎందుకంటే గవర్నర్ గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు కలిసిన తర్వాత ఆయన మీడియాతోటి 2 విషయాలు ప్రస్తావించినట్లయితే క్లియర్గా ఉంటుంది. ఈ విధంగా ఇటీవల కాలంలో గవర్నర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన ఏదో పరామర్శించుకు వచ్చాం, లేకపోతే మర్యాదపూర్వకంగా కలిసాం అని ఆయన రాజకీయంగా ఆయన పరిభాషలో ఆయన చెప్పినట్లయితే ఇంటి అనుమానాలకి తావించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆయన ఎక్కడ కూడా చెప్పకుండా నేరుగా వెళ్ళిపోయి ఏదో వైసీపీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆయన ఆరోగ్యం బాగలేకపోతే కలిసామని చెప్పి మాట్లాడటం ఇది లాజిక్ సిగ్గాటం. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇప్పుడు సిబిఐ, ఈడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి 12 కేసులు ఈరోజు ట్రయల్స్కి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి సుప్రీంకోర్టు అలాగే సిబిఐ కూడా దర్యాప్తును వేగంగా పెంచుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే
ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా మరి ఛార్జ్ షీట్ లో 2 చోట్ల పేజీ నెంబర్ 193 అలాగే పేజీ నెంబర్ 224 లో ఆయన పేరుని నమోదు చేసినటువంటి పరిస్థితులు మనం చూసిన తర్వాత ఇది ఏ విధంగా దారి తీస్తున్నటువంటి ఆలోచనతోటి కొంత అంతర్మదనానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి వాళ్ళ పార్టీ నాయకులు మరి అంతర్మదనం చెందినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ లో మరి ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని మరి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి పరిస్థితులు మనం చూసిన తర్వాత ఇది ఏం జరుగుతూ ఉంది, కేసిరెడ్డి రాజారెడ్డి ఏం చెప్పాడు, అలాగే మరి ఎంతో పాటు ఉన్నట్టు పనిచేసినటువంటి సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మరి ఛార్జ్ షీట్ లో క్లియర్ గా పొందుపరిచిన తర్వాత ఈ కేసు మెడ చుట్టుకుంటే పరిస్థితులు ఏంటి అనేటువంటి ఒక ఆలోచనకి వచ్చినట్లుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఎలాంటి పరిస్థితుల్లో జైలుకి వెళ్తే ఈ పార్టీని ఎవరు నడపాలా, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి మరి కొంత అంతర్మదనం చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళడంతో వారితో కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే బొత్స సత్యనారాయణ వ్యవహారాలు కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు విషయంలో కానివ్వండి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలి నాని కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఆ రోజు ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడారో వాళ్ళందరూ కూడా మరి వివిధ కేసుల్లో జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పార్టీ కకావికలం అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అబ్దుల్ నజీర్ గారు కేంద్ర ప్రభుత్వ దూత, ఇట్స్ క్లియర్. ఆయన గవర్నర్ గా ఉన్నా కానీ నియమించింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారికి సన్నిహితంగా, అమిత్ షా గారికి సన్నిహితంగా వివిధ కేసుల్లో మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి, సహకరించారు కాబట్టి, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు నమ్మకస్తులు కాబట్టి వాళ్ళు మరి నియమించుకున్న పరిస్థితి చూస్తారు. గవర్నర్ గారి బాధ్యత ఏంటిది? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిస్థితుల మీద కేంద్రానికి నివేదిక పంపించడం ఆయన బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, కేంద్రం పంపించినటువంటి నిధులు సద్వినియోగంగా జరుగుతున్నాయా, దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఈ పార్టీలు వ్యవహరిస్తున్న తీరేంటి, ఒక నిఘాలాగా మరి గవర్నర్ గారు ఎప్పటికప్పుడు ఆయనకున్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఆయనకున్నటువంటి ప్రత్యేక వ్యవస్థ ద్వారా కానివ్వండి సమాచారం తెప్పించుకొని కేంద్రానికి నివేదించడం ఆయన బాధ్యత. నేను అనుకోవటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే భారతి గారికి గత కొంతకాలంగా 3 IAS అధికారుల చేత మరి ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. వివిధ వర్గాల ద్వారా సమాచారం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లే పరిస్థితిలో ఉంటే భారతి గారు పార్టీని నడపడం కోసం ఆమెకి వివిధ రాజకీయపరమైనటువంటి విశ్లేషకులతోటి, అలాగే రాజ్యాంగపరమైనటువంటి నిష్ణాతులతోటి, అధికార పక్షంగా వివిధ సీనియర్ IAS అధికారులతోటి ఆమెకి శిక్షణ ఇస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. దాన్ని బేస్ చేసుకునే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పార్టీ నాయకులతో కాకుండా భారతి గారిని వెంటబెట్టుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తాము. అందులో భాగంగానే మరి అబ్దుల్ నజీర్ గారిని కలిసినట్టుగా మరి మనకు అనిపిస్తాము. ఎందుకంటే ఎన్ని డొంకలు వాళ్ళు మాట్లాడినా ఇట్ ఈస్ క్లియర్. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే భారతి గారి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ కానివ్వండి, ఇతర సంస్థల మీద కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సిట్ దర్యాప్తు విషయాల్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి గారికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే పిఎంఓ ఆఫీస్ వచ్చేసి గవర్నర్ గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ అడుగుతా ఉంది, ఏం జరుగుతూ ఉంది ఏంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా మోడీ గారికి, బీజేపీ గారికి ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళు సమాచారం తెప్పించుకున్నారు కాబట్టి మరి అబ్దుల్ నజీర్ గారిని కలిసి వాళ్ళ యొక్క విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు, దాంట్లో ఎలాంటి తేడా లేదు. మనం చూస్తూ ఉన్నాం. రఫీ గారు ఎంత వాదన చేసినా ఏం చెప్పినా వీళ్ళకేమి వీళ్ళ ఆటలు జాగవు ఆయన దగ్గర. ఆయనకు ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి, క్లియర్ అది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులన్నీ గమనించిన తర్వాత
నజీర్ గారికి, మన గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, ఈ సిట్ దర్యాప్తు వస్తున్నటువంటి పరిణామాలు, అలాగే గతంలో ఈడీ సిబిఐ పెట్టినటువంటి 12 కేసులు, ట్రయల్స్ మరి సుప్రీంకోర్టు స్పీడ్గా దీనికి సంబంధించి విచారణకి ముందుగా వెళ్ళినటువంటి పరిస్థితులు, అలాగే రాష్ట్రంలో తమ పార్టీ వివిధ నాయకులందరినీ జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా మరి దాదాపు ఎందుకంటే గంటన్నర పాటు కూర్చొని డిస్కస్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఒక గవర్నర్ గారు ఆరోగ్యం బాగలేనప్పుడు గంటసేపు మాట్లాడతాడండి ఇంతోటి, గంటసేపు కూర్చోబెట్టి ఇంతసేపు ఆయన చర్చ చేస్తాడా? మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పి మన రఫీ గారు చెప్తున్నారు. మరి డాక్టర్ గారు ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడని అది లేదు, కానీ ఆయనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన ఈ మధ్య కూడా టూర్ చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు. నాకు అంత డీటెయిల్స్ తెలియదు. మరి గంట సేపు మరి గవర్నర్ గారితో వ్యక్తిగతమైనటువంటి సంభాషణ మరిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏందో గవర్నర్ గారు ఆఫీస్ నుంచైనా చెప్పాలా, లేదు జగన్ గారైనా చెప్పాలా? మనందరం దీనికి మనం ఊహాగానాలతో మాట్లాడటం అనేది వాస్తవంగా సమంజసం కాదు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంట్ బట్ ఏదన్నా మరి ఈ కేసుల్లో లోపలికి వెళ్ళే పరిస్థితులు వస్తే భారతి గారి ద్వారా పార్టీ నడిపించాలన్నటువంటి ఒక ఆలోచనతోటే ముందస్తుగా ఈ విధంగా ఎన్ని జరుగుతున్నాయని చెప్పినటువంటి ఆలోచన, అలాగే రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిణామాలని, పరిస్థితుల్ని మరి ప్రధానమంత్రికి, పిఎం ఆఫీస్ కి చెప్పాలని చెప్పి మరి అబ్దుల్ నజీర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కలిసి విన్నవించినట్లుగా మాకు అనిపిస్తా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా సురేష్ గారు. రైట్ సైద్ గారు. సార్ మస్తాన్ గారు, వాట్ ఈజ్ యువర్ టేక్ దీని మీద? అంటే నాకు ఒక బేసిక్ డౌట్ ఉంది. జనరల్గా సరే వీళ్ళు బయటకు వచ్చి చెప్పకపోయినా గవర్నర్ ఆఫీస్ ఉంటుంది కదా, రఫీ గారు ఇన్ ద వెరీ బిగినింగ్లో చెప్పారు ఒక సెపరేట్ వింగ్ అని చెప్పేసి. మరి గవర్నర్ ఆఫీస్ అయినా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఎలా అయితే రిలీజ్ చేస్తుంటుందో అలాగే బయట దేశాల్లో కూడా మనం చూస్తుంటాము. ప్రెసిడెంట్ వైపు నుంచి లేకపోతే వైట్ హౌస్ ఆఫీస్ నుంచి ఇట్లా వస్తుంటాయి యుఎస్లో అయితే. మరి ఈ సందేహాలు ఇవన్నీ రాకుండా అసలు ఎవరు కలిసినా కానీ గవర్నర్ ఆఫీసు ఒక ప్రకటన రిలీజ్ చేస్తే అసలు గోల ఉండదు కదా. రెండు, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎందుకు ఇంత వివాదం అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవటం అనేది? గుడ్ ఈవినింగ్ అండి. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు కూడా, జగన్ గారు గవర్నర్ గారిని కలిసిన సమయం, ప్రస్తుత సమయం ఈ చర్చకి కారణం అనేది నేను అనుకుంటాను. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. అరెస్ట్ అవుతున్న లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ముఖ్యంగా లోక్సభ పక్ష నాయకుడు, ఆ పార్టీకి సంబంధించి మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం, ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఇవాళ కూడా ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా, నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట ఈ కేంద్ర కమిటీ అనేది సమావేశం అవడం ఇన్నేళ్ల కాలంలో. సో మొత్తానికి ఆ విధంగా జరుగుతుంది. అయితే నేనేమంటానంటే, నిజమే గవర్నర్ గారికి సంబంధించి ఆయన కలిసిన సందర్భంలో దంపతులు వెళ్ళి కలిసినప్పుడు ఏంటంటే క్షేమ సమాచారాలు, ఆయన అనారోగ్యానికి గురవడమో లేదంటే ఇంకేదన్నా వాళ్ళిద్దరి మధ్య ఉన్న, ఈ మధ్య కాలంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, అట్లా ఉన్నప్పుడు కూడా ఆయన తెలుసు కాబట్టి ఆ విధమైన సంబంధ బాంధవ్యాల కోసం వెళ్ళారా, లేదా ఆయన అనారోగ్యం గురైతే పరామర్శించడానికి వెళ్ళారా అనేది నిజం కావచ్చు. కానీ వెళ్ళిన సమయం ఏంటంటే వీటన్నిటికీ ఈ మధ్య కాలంలోనే ఛార్జ్ షీట్ వేయటం, ఆ ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పేరుని 5-6 సార్లు ప్రస్తావించడం, ఇవన్నీ కూడా చర్చకి లేవదీసినాయి. అందులో మనకి అధికార పక్షం ఏంటంటే వరలరామయ్య గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు, ఆయన అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి గవర్నర్ గారిని కలిశారని, ఆయన ఏం తప్పించుకోలేరని ఇట్లా మాట్లాడతాను. నేనేంటంటే అసలు లిక్కర్ కేసు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ రిప్రజెంటేషన్, నాకు తెలిసి జూన్ 26వ తారీఖు బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని ఆ పార్టీ నాయకులందరూ కలిశారు. అదేంటంటే జగన్ గారికి భద్రత అనేది కల్పించలేకపోతుంది, ఆయన భద్రత ప్రశ్నార్థకంగా ఉంది, ఆయనకి రక్షణ చర్యలు చేపట్టాలి,
ఆయన పర్యటనలకు వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒక ఆయన భద్రతా లోపాలు వెల్లడవుతున్నాయి అనేది వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా నిజానికి ఈ కేసులకు సంబంధించి పెడతా ఉన్నారంటే కనుక నంబర్ ఆఫ్ టైమ్స్ గవర్నర్ గారికి వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చారు. సో నిన్న అయితే నాకు తెలిసి ఏం రిప్రజెంటేషన్ ఏం లేదు. ఆయన వెళ్ళిన సందర్భంలో రాజకీయాల గురించి మాట్లాడారా ఏది గురించి అంటే గవర్నర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే లాభం అయితే ఏం లేదు నాకు తెలిసి. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇక్కడున్న కూటమి సర్కార్లో భాగంగా ఉంది. కేంద్రంలో ఏదైతే పరిపాలిస్తుందో ఎన్డీఏ, ఇక్కడ కూడా అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్నప్పుడు ఆ ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ గారు ఈయన సలహా ఇస్తారని కానీ, లేదా ఆయన ఏదైనా కాపాడతారని కానీ, ఆయన తరఫున ఏదన్నా మాట్లాడతారు పెద్దలతో అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఉండే గవర్నర్ అయితే అలాంటి, ఇప్పుడు మనకి రోసయ్య గారు పక్కన తమిళనాడుకి వెళ్ళారు, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గోవాకి వెళ్ళారు. సో మనకి ఇంకా బండారు దత్తాత్రేయ గారు ఇట్లాగా రాజకీయ నాయకులుగా ఉండి వెళ్ళే వాళ్ళు అయితే ఏదైనా మాట్లాడతారు, కొద్దిగా మేనేజబుల్ థింగ్స్ ఏమైనా ఉంటాయని అవకాశం. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి ఈ మేనేజ్ చేసే కార్యక్రమాలు అందులో భారతీయ జనతా పార్టీ నియమితులయ్యారు. ఆయన చేత ప్రభుత్వం చేత నియమితులయ్యారు వ్యక్తి. సో నాకు తెలిసి అయితే అలాంటి ఏమి జరుగుతాయని నేను అనుకోవట్లేదు. అది గవర్నర్ గారు కూడా ఆ విధంగా చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే సిట్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా గవర్నర్ ఏమాత్రం వాటిని ఆదేశించే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అది చట్టబద్ధంగా చేస్తుందంటారు. ఆయన న్యాయమూర్తి కాబట్టి ఆయనకి లీగల్గా అన్ని విషయాలు తెలుసు కాబట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజానికి ఇందాక సురేష్ గారు అన్నట్టు ఇక్కడ గవర్నర్ కార్యాలయం అండి, గతంలో కూడా చాలా సందర్భాలు చూసాను నేను. గవర్నర్ పిఆర్ఓని కూడా కొన్ని సందర్భాలకు రిపోర్టర్ చేసేటప్పుడు ఫొటోస్ కోసం కానీ ఆయన కలిశారండి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నా కానీ అక్కడ ఏదో అది ఒక రహస్యంగా ఉంటుంది. ఒక పక్కన ప్రపంచం అంతా టెక్నాలజీతో ట్రంప్ గారు మధ్యాహ్నం ఆసిఫ్ మునీని కలిస్తే మనకు ఫోటోలతో సహా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా గవర్నర్ గారు ఆఫీస్కి సంబంధించి దానికి ఒక పెద్ద యంత్రాంగం ఉంటుంది, వాళ్ళకి పనే ఉండదు. ఇంకా గవర్నర్ గారికి సంబంధించి ఏదైనా పర్యటన ఉంటే పని తప్పితే మిగతా అంతా ఖాళీగానే కూర్చోడు. అలా ఫోటోలు 2 తీసి, లేదంటే గవర్నర్ గారిని పలానా వ్యక్తి కలిశారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఆయన ఎందుకు కలిశారు ఏంటి చర్చించారు, లేదా ఆరోగ్యం బాగుతే అన్నారు, 2 వాక్యాలు ఇస్తే ఏమైంది? ఇట్లాంటి వాటన్నిటికీ కూడా పొలిటికల్ చర్చలకన్నిటికీ కూడా తావిపోతుంది కదా. ఇంకోటి సరే ఆయనటి ఇట్లా దీనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఏం పెట్టారు, కూటమి సర్కారు మోసాల గురించి ఇట్లా స్కాన్ చేస్తే ఒక్క సెకండ్లో మీకు సమాచారం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు, పవన్ కళ్యాణ్ గారు చేసే కప్పదాటు వైఖరి ఆయన చెప్తా ఉన్నారు మొత్తం. మళ్ళీ ఇవాళ కూడా ఇంకో యాప్ కూడా తెచ్చారు. ఆ యాప్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కనుక ఎవరన్నా వేధింపులకు గురైతే వెంటనే దానిలోకి చేయొచ్చు. అంత టెక్నాలజీని వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయంలో ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు అర్థం కాదు. పారదర్శకంగా ఉండటం అంటే ఇదే కదా. ప్రజల ముందు గవర్నర్ గారిని కలిశారు, తప్పేముంది దీనిలో? తప్పులేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో కలిశారు, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా కలిసే అవకాశం అయితే లేదు. ఆయన కేవలం మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని కలిసే సందర్భం మాత్రమే ఉంటుంది, అది కూడా రీసెంట్ తాజా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. వాళ్ళ పార్టీ నేతలు కూడా ఎవరు నిన్న అడిగినా కూడా ఎటువంటి సమాధానం లేదు. ఏంటంటే వెళ్ళారు, కలిశారండి, వాళ్ళ మీటింగ్ ఉంది కావాలంటే దాని గురించి చెప్తామనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి టెక్నాలజీని అంతగా వాడుకుంటున్నప్పుడు, పారదర్శకంగా ఉంటున్నప్పుడు, ఆయన వైఖరిలో చాలా మార్పు వచ్చింది గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నప్పుడు, ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ని కలిసినప్పుడు ఎందుకు ఆ విషయాలు చెప్పలేకపోయారు గతంలో? అంటే ఆయన గతంలో చూసాం మనం, ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసినా కూడా నేషనల్ మీడియా అంతా వెంటబడుతున్నా కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తారండి, నేను కాదు, విజయసాయి రెడ్డి గారు చెప్తారని చెప్పేసి అన్నారు. ఏది ముఖ్యమంత్రి స్థాయిలో విజయసాయి రెడ్డి ఎవరు? ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఏం చర్చించారో చెప్పమంటే విజయసాయి రెడ్డి గారు చెబుతారంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేషనల్ మీడియా ఏమి వెంటబడలేని పరిస్థితి. ఆ రిలేషన్స్ కోసమనే ఆ ఐటమ్ కూడా అలా ఇవ్వాల. మామూలుగా అయితే వేరే నాయకులే తాడతీస్తారు. మామూలుగా ఏంటి, ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రధానమంత్రి గారిని కలిస్తే 2 మాటలు మాట్లాడమంటే ఏంటంటే అంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ, దాన్ని ఎవరిని కాదనలేము. కానీ ఫార్మాలిటీస్, కర్టసీస్ కొన్ని ఉంటాయి కదా. సో ఆ కర్టసీస్ ఇక్కడ ఇప్పుడు గవర్నర్ కార్యాలయం పాటించలేదు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 4 ఏళ్ల కాలంలో అధికారంలో చేపట్టి అందరినీ
జైలుకి పంపిస్తామని కూడా ఈరోజు చెప్పారు. అలాంటి వ్యక్తి మరి ఎందుకు మీడియాని విస్మరిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. మరి అది కూడా కరెక్ట్ కాదనేది అనుకుంటాను. ఎందుకంటే ఎవరిని కలిసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆయన అనారోగ్యానికి పరామర్శించడానికి కలిసినా ఇంకేదన్నా కలిసినా కూడా చెప్పొచ్చు. ఆయన భద్రత విషయం అడిగినా కూడా చెప్పొచ్చు, దానిలో తప్పే ఉంది. నిజమే, ఆయన భద్రత లోపాలు చాలా చోట్ల అనంతపురంలో వెళ్ళినప్పుడు కావచ్చు, పిఠాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, హెలికాప్టర్లు 2 సందర్భాలు జరిగాయి. మన మిర్చియార్డు గుంటూరులో జరిగింది, రెండపాలలో జరిగింది, వీటన్నిటి సందర్భం మన బంగారుపాళ్యంలో కూడా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా భద్రతాపరమైన సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. దానికేమో వాళ్ళేమంటారు, పోలీస్ అధికారులు ఆయన మేము చెప్పిన నిబంధనలు పాటించట్లేదని పోలీస్ అధికారులు చెప్తారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వేలాది మంది వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు, అందువల్ల వాళ్ళు భద్రత కల్పించట్లేదు, కావాలనే కొద్దిగా సహాయ నిరాకరణ చేస్తా ఉన్నారు పోలీస్ అంతా కూడా అని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఏదైనా ఇది మంచిది కాదు. కరెక్ట్గా గవర్నర్ గారిని కలిసిన సందర్భం ఏదైనా చెప్తే ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయచ్చు. స్పెక్యులేషన్స్ అనేవి అనవసరమైన అంశం. మంచి అంశాల మీద మాట్లాడుకుంటే జనరల్ గా వాళ్ళకు కూడా అట్లాంటి అవకాశాలు ఇవ్వకూడదు. బాగా మాట్లాడారు, మంచి డీటెయిల్ గా చెప్పారు. సార్ రఫీ గారు, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద డిబేట్. సురేష్ గారు, ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లు పెడితే ఈటీవీ, ఈనాడు, TV5, ABN, ఆంధ్రజ్యోతి వాళ్ళని రానివ్వడు. ఆయన లేకుండా ప్రెస్ మీట్ పెడతాడు ఇంటి దగ్గర. ఇక్కడ గవర్నర్ దగ్గర ఉంటున్న వాళ్ళు వాళ్ళ 5 ఉంటారు. ఆ 5 ఉన్న చోట ఏం మాట్లాడినా ఆయన చెప్పలేడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేడుగా చెప్పడానికి, కాబట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకు కలిశాడో తెలుసు, జగమెరిగిన సత్యం. మేమేమి లేని చెప్పట్లా. ఆయన ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలిసినా ఎవరిని కలిసినా ఏం చెప్పింది లేదు. ఆయన కేసుల గురించి తప్పితే ఆయన ఎజెండా వేరే లేనే లేదు. మధుసూదన్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న అడిగారు మీకు, అందుకని నేను చివరిలో మళ్ళీ వైండ్ అప్ చేస్తూ ఇచ్చాను. ఏమన్నారు? మీకు కానీ సిట్కి కానీ ఒకవేళ డబ్బులన్నీ కనుక స్కామ్ లో వచ్చిన డబ్బులన్నీ కనుక ఎలక్షన్స్ లో ప్రజలకు గుర్తుకొచ్చింది. అంటే దీన్ని ఆడలేక మధ్యలో ఊడు అంటారు చూసారా? అసలు వాళ్ళు ఏమంటారు, అసలు మద్యం కుంభకోణమే లేదు. మళ్ళీ ఏమంటారు, డబ్బులు పంచి పెడితే జనాన్ని కూడా వాళ్ళ మీద కూడా తీసుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అంటారు. 2 వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఒకతను ఉన్నాడండి, వాళ్ళ కూతురు పెళ్లి చేశాడు, దొంగతనం చేశాడు. వినండి, ఒకతను దొంగతనం చేస్తాడు, బ్యాంకు దొంగతనం, అది ఎవరికి తెలియదు. వాళ్ళ కూతురు మ్యారేజ్ చేస్తాడు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. ఓ వారం రోజుల తర్వాత ఈ కూతురు పెళ్లి ఫలానా వాడు ఇంట్లో కన్నం వేసి తెచ్చాడని తేలుద్ది. అంటే ఈ భోజనం చేసిన వాళ్ళందరూ కూడా నేరస్తులా? అలా ఉంది వాళ్ళు చెప్పేది. డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది, విజయ్ కుమార్ రెడ్డికి ఎంత ఇచ్చారు, అనిల్ యాదవ్కి ఎంత ఇచ్చారు, ఆ 4-5 జిల్లాల్లో ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనేది లెక్కలు ఉన్నాయి సిట్టు దగ్గర. మాకు తెలియదు. ఇదంతా అసలు మద్యం కుంభకోణమే లేదు. లేనప్పుడు ఎందుకయ్యా భయపడతారు? గవర్నర్లు ఎందుకు ఉండండి, ముసుగుదాన్ని పడుకోండి. రెడ్డి గారు ఒక నిమిషం. చెవిరెడ్డి అంటాడు, నేను మద్యమే తాగను, నేను మద్యం కుంభకోణం చేయటం ఏంటంటాడు. మద్యం తాగాల మద్యం కుంభకోణం చేయటానికి? విదేశాలు పారిపోతుంటాయి కదా, ఒక్కొక్కరిని అరెస్ట్ చేసింది. కసిరెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు? మద్రాసు వెళ్ళి విదేశాలు వెళ్ళిపోతుంటే అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని కూడా చెవిరెడ్డి కూడా విదేశాలు పారిపోతున్నారు, ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఎందుకు విదేశాలు పారిపోవడం? మద్యం రాజకీయ అభివృద్ధి వచ్చినప్పుడు
సిల్వీ క్యాప్చర్ కాదా ఆ కంపెనీలో ఎంపీ విజయవాడ ఎంపీ సిల్వీ క్యాప్చర్ కాదా రఫీ గారు మధుసూదన్ రెడ్డి గారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే అదే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నటువంటి మీ ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారి మరి పాత్ర ఏంటి అంటున్నారు. ఆగండి, మీ ఆడియో క్లియర్ గా లేదు, అందు గురించి నేను విని చెప్తున్నా. ఒక్క నిమిషం, మీ ఆడియో ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? మాకు ప్రతి డిబేట్ లో రెడ్డి గారు వస్తాడు, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కేసినేని చిన్ని గారి స్థలం పక్కన వాళ్ళ స్థలం ఉంది, ఈ రెండు కలిపి ఒక ఆఫీస్ పెడదామని అనుకున్నారు. తర్వాత ఆయన విషయం బయటపడిన తర్వాత చిన్ని గారు దాని నుండి తప్పుకున్నాడు, ఆ వివరణ కూడా ఇచ్చాడు, అంతటితో అయిపోయింది. ఎప్పుడో జరిగిందని ఆయనకి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? అసలు మొత్తం బంగారు ఫోన్ చేసిన జగన్మోహన్ రెడ్డిని అనుమానించకుండా కిడ్నీలు లివర్లు తినేసి చంపేసి రక్తపోటు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అనుమానించకుండా కేసీనేని అనుమానించారు. ఏ రెడ్డి గారు, లోకం కూడా అయిపోతుందయ్యా. అందుకనే మీకు 11 సీట్లు ఇచ్చిన మీ మైండ్ సెట్ మారలేదయ్యా బాబు. ప్రజలు ఎందుకు మమ్మల్ని ఇలా పెట్టారని చెప్పి ఆలోచించుకోండి అయ్యా, మారండి అయ్యా, నిజాలు చెప్పండి అయ్యా. ఎందుకు ఈ వితండవాదాలు? 5 సంవత్సరాలు వితండవాదాలు వాడారు, ఇప్పుడు ఓడిపోయి 11 సీట్లకి పక్కన పెట్టిన ఇదే వితండవాదాలు, ఇదే అబద్ధాలు. ఆ రోత పత్రిక ఒకటి దొరికింది వీళ్ళకి సాక్షి, ఆ రోత ఛానల్ ఒకటి దొరికింది, ఆ బులుగు మీడియా, నీలి మీడియా, నూరు మీడియా ఒకటి దొరికింది. దాన్ని చదివి ఈ డిబేట్ లోకి వచ్చి ఈ రకంగా కోరుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలా? మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎంత వాదించినా అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. అది చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చినటువంటి సిట్టికి రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అని మీరు ఎంత చెప్పినా, ఒక్క నిమిషం ఆగండి. కామన్ మ్యాన్ ఇక్కడ నేనేమో ఒక సైడ్ తీసుకొని చెప్పట్లా. సిట్ ఇచ్చిన రిపోర్ట్ కానీ మన కళ్ళారా చూసింది కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుకుంటున్నటువంటి వ్యవహారం ఏంటంటే పర్టికులర్గా లిక్కర్ విషయంలో మిగిలిన కుంభకోణాలను పక్కన పెట్టండి, కళ్ళ ముందు కనపడింది ఏంటంటే బ్రాండ్స్, అలాగే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఇండెంట్లు పెట్టేటటువంటి ఆర్డర్ ఫర్ సప్లై ఇండెంట్స్ పెట్టేటటువంటి ఆటోమేషన్ సాఫ్ట్వేర్ని తీసేసి మాన్యువల్గా అంటే వ్యక్తిగతంగా ఇవ్వటం, ఇవన్నీ కూడా క్లియర్గా సంథింగ్ ఫిష్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందనేది అర్థమవుతుంది. నేను క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నేను 2018-19 టైంలో అంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మెక్డోవల్ అనే బ్రాండ్ అందరికీ తెలిసిన బ్రాండు, పైనుంచి కింద వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట దొరికే బ్రాండు 22 లక్షల కేసులు అమ్ముడిపోతే 2022-23లో 7 కేసులు మాత్రమే అమ్ముడిపోయినాయి ఏపీలో మీ హయాంలో. 2018-19లో సామాన్యులు ఎక్కువగా చాలా సార్ రఫీ గారు ఏమంటారు? మెక్డోవల్ అధినేత అప్పుడు వైసీపీ ఎంపీగానే ఉన్నాడు, ఆయన్నే అడిగారు కమిషన్లు, నేను ఇవ్వనన్నాడు, అందుకనే ఆయన వద్దన్నారు. అందరికీ తెలిసిన ఇంకా ఏంటో ఇవన్నీ కూడా అఫీషియల్ ఫిగర్స్ సార్ మధుసూదన్ రెడ్డి గారు. అలాగే ఇంపీరియల్ బ్లూ అనేది 20 లక్షల కేసులు అమ్ముడుపోతే 18-19లో 22-23లో 5 కేసులు మాత్రమే. అందరికీ తెలిసిన, ఒక్క నిమిషం సార్, బీర్ తాగే ప్రతి ఒక్కళ్ళు అడిగేటటువంటి కింగ్ ఫిషర్ బీరు, ఒక్క నిమిషం ఆగండి సార్. విజయ్ మాల్యా గారి బ్రాండ్ కింగ్ ఫిషర్ ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక ఇది ఉంది, బ్రాండ్ పరంగా క్వాలిటీ పరంగా. 1,11,00,000 1,20,00,000 అమ్మినటువంటి కేసులు నేను ఇక్కడ చెప్పేది పీసులు కాదు,
కేసులు. 1 కోటి పైన అమ్మితే 22-23లో 11 లక్షలు మాత్రమే. ఇంకొకటి చెప్తా, ప్రపంచవ్యాప్తంగా పేరుకన్న బడ్వైజర్ బ్రాండ్, అది అమెరికన్ బీర్, అది 22-23లో అమ్మింది 0 కేసులు, అసలు లేదు, 0. సో దీన్ని బట్టి మీరు అసలు లిక్కర్ స్కామే లేదు అని అంటే, ఇంకోటి ఇది అన్నిటికన్నా ఎందుకు అసలు మీరు అసలు మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎత్తేసి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడే ఎవరికైనా కానీ సహజంగా వచ్చేటటువంటి అనుమానం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సిట్ రిపోర్ట్ చెప్తుంది. దాంట్లో కొంత మీరు ఏమన్నా కావాలంటే అతిశయోక్తి ఉందని చెప్పేసి వాదించవచ్చు తప్ప అసలు స్కామే జరగలేదంటే మాత్రం ఈవెన్ వైసీపీ సగటు కార్యకర్త కూడా నమ్మడు సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మధుసూదన్ రెడ్డి గారు, మస్తాన్ గారు, సైదా గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.